హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ అయితే చూపించాలని అయితే అనుకున్నాను అన్నమాట. సో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూడండి. సో మా బాబు అయితే 12:30కే వచ్చేస్తాడు. హాఫ్ డే స్కూల్ అన్నమాట తనకి. ఆఫ్టర్నూన్ మొత్తం వాడితోనే టైం స్పెండ్ చేయడానికే సరిపోతుంది. సో ఈవినింగ్ పాప వచ్చిన తర్వాత పాపతోని బాబుతోని నేను ఎలా స్పెండ్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడైతే పాపని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను అన్నమాట. సో చూడండి, నేను రెడీ అవ్వకముందే మా బాబు త్వరగా లేచి రెడీ అవుతాడు. ఎందుకంటే ఆఫ్టర్నూనే వచ్చేస్తాడు. వచ్చేసి కాసేపు పడుకుంటాడు అన్నమాట. పడుకున్న తర్వాత 4:30 అవుతుందో లేదో, మమ్మీ వెళ్దాము అక్కని తీసుకొద్దామని అయితే వాడే ఫస్ట్ రెడీ అయిపోతాడు. స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ లోపలికి వెళ్ళి వాళ్ళ అక్కని తీసుకొని వచ్చి బయటికి పంపించాడు. తను స్కూల్లోనే ఉండిపోయాడు అనమాట. నేను రానని అయితే అన్నాడు. అయితే ఆ తర్వాత మా పాప వెళ్ళైతే తీసుకొచ్చింది. వీళ్ళిద్దరూ ఇలా నడుచుకుంటూ వెళ్తారు ముంగటికి. రోడ్డు మీద వెళ్తారు కదా, చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్తాను అన్నమాట. బ్యాగు బాస్కెట్ నాకు ఇచ్చేస్తారు. వాళ్ళిద్దరు ఆడుకుంటారు, చాలా చక్కగా ఆడుకుంటారు. వాళ్ళిద్దరిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు నవ్వుకుంటా హ్యాపీగా ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది, ఏడిస్తే చాలా బాధ అయితే అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అంటే అనిపిస్తుంది అన్నమాట నాకు ఒక్కొక్కసారి అయితే. కానీ పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు, ఏడుస్తారు, మారం చేస్తారు, అన్నీ చేస్తారు కదా. వాళ్ళు ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అవుతారు, కాళ్ళు చేతులు కడుక్కొని కాసేపు అయితే ఆడుకుంటారన్నమాట. ఆడుకున్న తర్వాత వాళ్ళు ఆడుకుంటా అంటే నేనైతే పాలు వేడి చేసి పెడతాను. పాలు వేడయ్యేంతసేపు అయితే నేనైతే ఇంట్లో ఏమన్నా వర్క్ ఉంటే క్లీన్ చేసుకుంటాను అన్నమాట. బాసనలు ఏమన్నా ఉంటే తోముకొని మంచిగా పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటాను అన్నమాట. వీళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు ఇలా ఉంటుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను సర్దుకోవాలి అంతే. ఇక పిల్లలు అలా చేస్తారు, మనం సర్దుకోవాలి, తప్పదు కదా. నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను, బాసనలు కూడా కడుక్కొని ఇలా బోర్లు వేసాను. డ్రై అయ్యేంతసేపు ఇలా బోర్లు వేస్తాను అన్నమాట. ఆ తర్వాత అయితే మా పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు. వాళ్ళైతే నేను ఒక పని చేస్తే వాళ్ళు ఒక పని చేస్తారు. ఇలా అల్లరి చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యి పాలైతే తాగేస్తారు. పాలల్లో నేను బూస్ట్ అయినా హార్లిక్స్ అయినా అయితే ఇస్తాను. అందులో బిస్కెట్స్ కూడా తినేస్తారు వాళ్ళు. తిన్న తర్వాత హోంవర్క్ చేయడానికి అయితే ప్రిపేర్ అవుతారనమాట. హోంవర్క్స్లో వాళ్ళకి ఏమేమి ఇస్తారు ఏంటి అనేది నేనైతే చెక్ చేస్తాను. ఫస్ట్ డైరీ ఉంటుంది కదా, డైరీలో ఏమేమి రాస్తారో ఏంటో అని ఫస్ట్ అయితే చెక్ చేసిన తర్వాతనే తనకి నేను హోంవర్క్స్ చేయడానికైతే బుక్స్ అయితే ఇస్తాను. మా బాబు అయితే హోంవర్క్స్ అయితే అస్సలు చేయడు, చాలా మారం చేస్తాడు, చాలా ఇబ్బంది పెట్టేస్తాడు. ఒక్కొక్కసారి చేస్తాడు, ఒక్కొక్కసారి చేయడు. ఒకసారి చేస్తా అంటాడు, ఒకసారి చేయను అంటాడు. చేస్తే బాగానే చేస్తాడు, చేయకపోతే అసలే చేయడు. ఇలా ఉంటుంది మా బాబుతోనైతే. కానీ మనం ఎక్కువ ఫోర్స్ చేయొద్దు. హోంవర్క్ చేయి, చదువు అని అయితే ఎక్కువ ఫోర్స్ చేయొద్దు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని నేను ఎక్కువ వాడినైతే నేను ఎక్కువ ఫోర్స్ చేయను. వాడు రాస్తా అన్నప్పుడే రాపిస్తాను. మా పాపకైతే ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకొని అయితే రాస్తుంది. చాలా బాగా అర్థం చేసుకుంటుంది హోంవర్క్ విషయంలో అయితే. ఆ తర్వాత మా సార్ అయితే వచ్చారు. వాళ్ళ డాడీ తనకి ఇలా చదవాలని చదివిపిస్తున్నాడు. అప్పుడప్పుడు వస్తాడు, అప్పుడప్పుడు వెళ్ళిపోతాడు. ఒకసారి వస్తాడు, ఒకసారి అయితే రాడన్నమాట. ఆ తర్వాత వాళ్ళ హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేను పిల్లలకైతే డిన్నర్ అయితే పెట్టేస్తాను. వాళ్ళు హోంవర్క్స్ రాసే అంతసేపు అయితే నేను డిన్నర్ ఏమన్నా ఉంటే ప్రిపేర్ చేసేస్తాను అన్నమాట. అయిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళకి నేను డిన్నర్ అనేది పెడతాను. వాళ్ళు డిన్నర్ చేసినంతసేపు నాకైతే మా కొడుకు అయితే నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు, చాలా బాగా తినేస్తాడు. ఆ తర్వాత డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత నేను నైటే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను. సో నైట్ క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మార్నింగ్ లేవంగానే మనకి ఎనర్జీ వచ్చేస్తుంది, ఫ్రెష్గా కనపడుతుంది. కాబట్టి ఏదైనా చాలా సింపుల్గా చేసేటట్టు అంటే అనిపిస్తుంది అన్నమాట. ఇదన్నమాట నా కిచెన్ రొటీను అండ్ నా డైలీ రొటీను. సో నాది చాలా చిన్న కిచెను. మేము పెంట్ హౌస్లో ఉంటాం కాబట్టి ఈ కిచెను, ఈ బెడ్రూమ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ పైన 4th ఫ్లోర్ కదా, చిన్నపిల్లలతోని
చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే వేరే రూమ్కి అయితే షిఫ్ట్ అయిద్దామని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా. నేను ఏదన్నా పనిలో ఉంటాను, వాళ్ళు పైనుంచి చూస్తూ ఉంటారు. నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. నేను వాళ్ళనే చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎంత వర్క్ చేసుకొనున్నా వాళ్ళనైతే చెక్ చేసుకొని ఉంటానన్నమాట. సో ఇదన్నమాట. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.